సౌరాష్ట్రసోమనాథశ్చ శ్రీశైలే మల్లికార్జునः ఉజ్జయిన్యాం మహాకాల ఓంకారే చామరేశ్వరः కేదారో హిమవతృష్టి డాకిన్యాం భీమశంకరः వారాణస్యాంచ విశ్వేశ స్త్రంబకో గౌతమీతటే వైద్యనాథశ్చితా భూమౌ నాగేశో దారుకావనే సేతుబంధే చ రామేశో ముస్మేశ్చ శివాలయే. సోమనాథుడు సౌరాష్ట్ర దేశంలో అంటే గుజరాత్ అక్కడ ఉన్నాడు. ఈయన చంద్రుని దుఃఖాన్ని పోగొట్టాడు. ఈయన్ని పూజిస్తే క్షయ, కుష్టు మొదలైన సమస్తమైన మొండి వ్యాధులు నశించి ఆరోగ్యసిద్ధి కలుగుతుంది. అక్కడ చంద్రకుండమనే తీర్థం ఉంది. అది సర్వపాపహరం. మల్లికార్జునుడు త్రిలింగ దేశంలో శ్రీగిరి మీద నెలకొని ఉన్న లింగాన్ని అర్చిస్తే తప్పక పుత్ర సంతానం కలుగుతుంది. సాక్షాత్తు పరమేశ్వరుడు కైలాసం నుండి వచ్చి ఇక్కడ స్థిరుడై ఉన్నాడు. ఇది ముక్తిక్షేత్రం. మహాకాలుడు ఉజ్జయినిలో దూషణుడు అనే రాక్షసుడు బ్రాహ్మణులను హింసిస్తూ వేదధర్మాన్ని పాడు చేస్తుంటే శివుడు వచ్చి కేవలం హూంకారం చేతనే రత్నమాల నగర నివాసి అయిన రాక్షసుణ్ణి సంహరించి అక్కడే లింగరూపంలో స్థిరుడయ్యాడు. ఓంకారేశ్వరుడు వింధ్యుడు యథాశాస్త్రోక్తంగా శివలింగాన్ని స్థాపించి భక్తితో అర్చించగా ఆ పార్థివ లింగం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆయన కోరికలను తీర్చాడు. కేదారేశ్వరుడు హిమవత్పర్వత ప్రాంతమైన కేదారంలో హరి అవతారమైన నరనారాయణులు ప్రార్థించగా శంకరుడు కేదారేశ్వర నామంతో లింగరూపంలో ఆవిర్భవించాడు. భీమాశంకరుడు సుదక్షిణుడు అను పేరుగల కామరూపదేశ ప్రభువు భీమాసురుడనే రాక్షసుని బాధను తాళలేక శంకరుణ్ణి ప్రార్థించగా ఆయన డాకినీ నగరంలో ఆ రాక్షసుణ్ణి సంహరించి అక్కడే జ్యోతిర్లింగ రూపంలో స్వయంగా స్థిరుడయ్యాడు. 7 విశ్వేశ్వరుడు పరమేశ్వరుడు కాశీనగరంలో విశ్వేశ్వరుడై వెలసి హరి విరించి ఇంద్రాది దేవతలచే నిత్యమూ పూజలందుకుంటూ అక్కడ స్థిరుడై ఉన్నాడు. త్రయంబకావతారము గౌతమ మహర్షి ప్రార్థనచే శంకరుడు గోదావరి తీరంలో ఉన్నాడు. 9 వైద్యనాథేశ్వరుడు రావణుడి కోసం అవతరించిన ఈ రూపం చితాభూమిలో వైద్యనాథేశ్వరుడు అనే నామంతో ఉంది. 10 నాగేశ్వరుడు తన భక్తుడైన వైశ్యప్రభువు సుప్రియుని ప్రార్థనను మన్నించి ధర్మ విధ్వంసి అయిన దారుకాసురుణ్ణి సంహరించి జ్యోతిర్లింగ రూపంలో స్థిరుడై నిలిచాడు. 11 రామేశ్వరుడు శ్రీరామచంద్రునిచే ప్రతిష్ఠింపబడిన ఈ అవతారం సేతుబంధంలో స్థిరంగా ఉంది. 12 ఘృష్ణీశ్వరుడు పరమేశ్వరుడు సరస్సునందు ఆవిర్భవించి గ్రీష్మ అను భక్తురాలికి ప్రీతిని కలిగించిన ఈ అవతారం ఘృష్ణేశ్వరుడు అనే పేరుతో దేవశైలానికి సమీపంలో ఉంది. ఈ 12 జ్యోతిర్లింగాలను స్మరిస్తే సర్వపాపాలు తొలగుతాయి.